కీలాద్రిపై భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. దుర్గమ్మ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. వరుస సెలవులు కావడంతో దుర్గమ్మ దర్శనానికి భారీగా భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీతో అన్ని క్యూ లైన్లు కిటకిటలాడుతున్నాయి. అదేవిధంగా ఘాట్ రోడ్ మీదుగా అనుమతి లేని వాహనాల రాకపోకలు నిలిపివేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. వరుసగా సెలవులు రావడంతో ఒక్కసారి రద్దీ ఏ విధంగా ఉందో మనం విజువల్స్లో చూడొచ్చు. ఉచిత దర్శనంతో పాటు 100 రూపాయలు, 300, 500 రూపాయల టికెట్లన్నీ కూడా మొత్తం క్యూ లైన్లు మొత్తం కిటకిటలాడుతున్నాయి. భక్తులు మొత్తం కూడా అమ్మవారి దర్శనార్థం తరలి వస్తున్నారు. వరుసగా 4 రోజులు సెలవు వచ్చిన నేపథ్యంలో కూడా సుదూర ప్రాంతాల నుంచి అటు హైదరాబాదు, విశాఖపట్నం ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున అటు కార్లలో, బస్సులో, మొత్తం కూడా రైళ్లలో కూడా వస్తున్నటువంటి పరిస్థితి మొత్తం కూడా వస్తున్న విజువల్స్లో చూడొచ్చు. భక్తుల రద్దీ ఏ విధంగా ఉందనేది నిన్న ఒక్కరోజే దాదాపు 60,000 మంది పైగా అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఉదయం నుంచి కూడా క్రౌడ్ అనేది కొనసాగుతుంది. అయితే ఘాట్ రోడ్డు పైన రాకపోకలను, అటు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. కాలినడకన మాత్రమే అటు దేవస్థానం బస్సుల్లో మాత్రమే భక్తులను అయితే అనుమతిస్తూ ఉన్నారు. అటు హైదరాబాద్ నుంచి, విశాఖపట్నం నుంచి, ఇతరత్ర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా నేరుగా అటు మహామండపం మీదుగా పార్కింగ్ చేసుకున్న తర్వాత అటు మహామండపం దిగువ ఉన్నటువంటి ఇతరత్ర ప్రాంతాల్లో పార్కింగ్ చేసుకున్న తర్వాత మాత్రమే అమ్మవారి దర్శనానికి రావాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు కాలినడకన వస్తున్నటువంటి వారు మహామండపం మీదుగా 7 అంతస్తుల మీదుగా అమ్మవారికి దర్శనానికి రావాల్సిందంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. దాంతోపాటు ప్రధానంగా ఏదైతే అమ్మవారి దర్శనానికి వస్తున్న క్రమంలో కూడా భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో వీఐపీ సేవలను కూడా కుదించడం జరిగింది. కేవలం ఏవైతే ప్రోటోకాల్ ఉన్న వారికి మాత్రమే వీఐపీ సేవలు, మిగతా ఎవరైనా రికమెండేషన్ ఇతరత్ర ఉన్నోళ్ళని ఎవరిని కూడా వీఐపీ ప్రోటోకాల్ అయితే కల్పించలేదు. ఎందుకంటే అమ్మవారి దర్శనానికి వేలాది మంది వస్తున్న క్రమంలో కూడా ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది తలెత్తకుండా కూడా అధికారులు పటిష్ట చర్యలు అయితే తీసుకున్నారు. క్యూ లైన్లు కూడా ఎప్పటికప్పుడు సజావుగా సాగే విధంగా కూడా కమాండ్ కంట్రోల్ రూమ్, దాంతోపాటు దేవస్థానానికి సంబంధించినటువంటి ఏవైతే కెమెరాలు దాని ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అధికారులు కూడా గైడ్లైన్స్ జారీ చేసి క్యూ లైన్లు సజావుగా సాగే విధంగా కూడా తగు ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారి దర్శనానికి వేలాది మంది వస్తున్న క్రమంలో కూడా ఏ ఒక్క భక్తుడికి కూడా ఇబ్బంది తలెత్తకుండా ఉండే విధంగా కూడా దుర్గగుడి అధికారులు చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఒకటే చెప్తున్నారు, ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి దర్శనానికి వస్తున్న క్రమంలో కార్లలో వస్తున్న వారు నేరుగా కార్లను దిగువనే పార్క్ చేసుకోవాలి. కొండపైకి నేరుగా రాకూడదు. ఎందుకంటే భక్తులకు కొంత ఘాట్ రోడ్లో మహామండపం వద్ద ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఎవరు కూడా ఆ మార్గం నుంచి రాకుండా కూడా నేరుగా కార్లను ఏదైతే పార్కింగ్ ప్రదేశాల్లో నిలిపేసిన తర్వాత మాత్రమే కాలినడకన అటు మహామండపం మీదకి వచ్చినా కూడా అటు ఘాట్ రోడ్డు మీదకి వచ్చినా కూడా నేరుగా కాలినడకన రావాలంటే కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనుక వచ్చిన క్రమంలో నేరుగా ఉచిత దర్శనం కావచ్చు, 100 రూపాయలు, 300, అటు 500 రూపాయల టికెట్ల దర్శనంకి వెళ్ళే సమయంలో క్యూ లైన్ల మీదుగా వెళ్ళే విధంగా కూడా ఎప్పటికప్పుడు క్యూ లైన్లు సజావుగా సాగే విధంగా కూడా దుర్గగుడి అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ పెరిగితే మాత్రం అంతరాలయ దర్శనాలను అప్పటికప్పుడు రద్దు చేస్తున్నారు. అందరినీ ముఖమండప దర్శనం మాత్రమే కల్పిస్తే సాయంత్రం వరకు కూడా అటు భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో దుర్గగుడి అధికారులు అయితే అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడపట్నం హోసన్నతో నరసింహ, బిగ్ టీవీ, ఇంద్రకీలాద్రి.